బొగ్గు గనుల కోసమే అంటూ వచ్చిన కథనంపై సీరియస్ అయ్యారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఆస్తులు సంపాదించడానికి కాదు, లక్ష్యం కోసమే రాజకీయాల్లోకి వచ్చానన్నారు. వ్యక్తుల వ్యక్తిగత విషయాల జోలికి ఎవరు వెళ్లొద్దని భట్టి సూచించారు. ఎవరి ఇమేజ్ దెబ్బతీయొద్దన్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి చారి అందిస్తారు. రైట్. భట్టి విక్రమార్క ప్రజాభవన్లో జరిగినటువంటి మీడియా సమావేశంలో తన ఆవేదనని తనపై వచ్చినటువంటి ఆరోపణలకు సంబంధించినటువంటి విషయాల మీద చాలా కూలంకషంగానే ఆయన రిప్లై ఇచ్చినటువంటి పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. జరుగుతున్నటువంటి ప్రచారానికి సంబంధించినటువంటి విషయంలో ఏ ఒక్కటి కూడా వాస్తవం కాదనేటువంటి అంశాన్ని స్పష్టం చేశారు. టెండర్లకు సంబంధించినటువంటి విషయంలో ప్రధానంగా సింగరేణిలో టెండర్లని దక్కించుకోవడానికి టెండర్లని ఒకరికి తనకు అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళకు దక్కించేటువంటి ప్రయత్నం చేస్తున్నారని రాసినటువంటి కథనం మీద ఆయన కొంత సీరియస్గానే రియాక్ట్ అయ్యారు. దాంట్లో నిబంధనలు కూడా సడలించారని, తనకు కావాల్సినటువంటి వాళ్లకు నిబంధనలు ఇవ్వడానికి నిబంధనలు సడలించేటువంటి అవకాశం, వెసులుబాటు మంత్రులకు ఉండదనేటువంటి విషయాన్ని కూడా స్పష్టం చేశారు. సింగరేణికి సంబంధించినటువంటి బొగ్గు గనులకు సంబంధించినటువంటి వేలంలో కేవలం ఆ కంపెనీకి సంబంధించినటువంటి ఒక బోర్డు ఉంటుంది. ఏ నిబంధనలు పెట్టాలనేటువంటి నిర్ణయం వాళ్ళదే. కాబట్టి ఆ నిర్ణయం కంపెనీ బోర్డుకు తీసుకున్నటువంటి నిర్ణయమే. అలాంటి నిర్ణయాలు ఇప్పుడే కాదు, గతంలో కూడా ఇలాంటి నిర్ణయాలు ఉంటాయి. ఇలాంటి రిస్క్గా ఉండేటువంటి మైండ్స్కి సంబంధించినటువంటి విషయాల్లో ప్రభుత్వానికి సంబంధించినటువంటి కొన్ని శాఖలకు సంబంధించినటువంటి పనులకు సంబంధించి టెండర్లు జరిగినప్పుడు టెండర్లో పార్టిసిపేట్ చేసేటువంటి కంపెనీ అనేది విధిగా సైట్ విజిటింగ్ అనేది ఉండాలి అనేటువంటి నిబంధనని పెడతారు అనేది డిప్యూటీ సీఎం చెప్తున్నటువంటి విషయం. ఎందుకంటే మైన్కి సంబంధించినటువంటి ప్రాంతంలో ఈజీగా బొగ్గును సేకరించడానికి అవకాశం ఉందా, ఉన్నటువంటి పరిస్థితులకి అనుగుణంగా ఆ కంపెనీ పనిచేయగలుగుతుందా, ఇలాంటి అంశాలన్నీ కూడా పరిశీలించాల్సి ఉంటుంది. ఆ టెండర్ తగ్గించుకోవాలని చేస్తున్నటువంటి కంపెనీలు. కానీ అలాంటి కంపెనీలకు విజిటింగే లేకుండా టెండర్ ఇవ్వాలి అనేటువంటి అంశాన్ని ఎక్కడ ఉండదు. కానీ ఇది ఎవరికో అనుకూలంగా చేసేటువంటి ప్రయత్నం కూడా జరగలేదనేటువంటి విషయాన్ని ఆయన స్పష్టం చేశారు. సింగరేణికి సంబంధించినటువంటి అధికారులందరితో కూడా సమావేశం తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు. దీనికి కొనసాగింపుగా తమ సంస్థ కావచ్చు, తాను కావచ్చు, రాజకీయంగా ఆస్తులు సంపాదించడానికో లేదంటే అధికారాన్ని చెలాయించడానికో ఈ రాజకీయాల్లోకి రాలేదు. తెలంగాణ ప్రజల ఆస్తుల్ని, తెలంగాణ వనరుల్ని కాపాడటానికి సింగరేణి అనేది తెలంగాణ ప్రజల యొక్క ఆత్మ. ఆ ఆత్మను కాపాడేటువంటి ప్రయత్నమే భట్టి విక్రమార్క చేస్తారు తప్పితే ఎవరికి ఈ సంపదని గద్దల్లాగా తన్నుకుపోయేటువంటి వారికి ముట్టజెప్పేటువంటి ప్రయత్నం ఎట్టి పరిస్థితిలో చేయబోననేటువంటి అంశాన్ని కూడా ఆయన స్పష్టం చేశారు. ఈ జరిగినటువంటి ప్రచారానికి సంబంధించి ఎవరికి మేలు చేయటానికి, ఎవరికి బెనిఫిట్ చేయటానికి అతను ప్రయత్నించారు అనేటువంటి అంశాన్ని కూడా అడిగే ప్రయత్నం చేశారు. వీటితో పాటుగా ఈ వ్యవహారం వెనకాల దీన్ని ఎవరు రాయించారు, రాయించడానికి కారణాలు ఏంటి, ఇలాంటి అంశాలన్నిటి మీద కూడా మీడియా సమావేశంలో మరోసారి మీడియాని సమావేశపరిచి విషయాలన్నింటినీ కూడా స్పష్టం చేస్తా అనేటువంటి అభిప్రాయాన్ని కూడా ఆయన వ్యక్తం చేశారు. అయితే ప్రధానంగా జరిగినటువంటి మొత్తం ఎపిసోడ్లో తన శాఖలో ఉన్నటువంటి సింగరేణికి సంబంధించినటువంటి కోల్ మైన్స్కి సంబంధించినటువంటి టెండర్లని రద్దు చేస్తూ ఒక నిర్ణయాన్ని కూడా తీసుకున్నట్టు స్పష్టం చేశారు. ఎందుకంటే చాలా పారదర్శకంగా ఉండాలనేటువంటి ఆలోచనతో ఉన్న వాళ్ళం కాబట్టి ఎవరికి ఇలాంటి బేసిజాలు లేకుండా ఎవరికి అనుమానాలు కూడా రావాల్సినటువంటి అవసరం లేదు. ప్రజలకి మేము క్లారిటీతో ఉన్నామనేటువంటి అంశాన్ని సంబంధించి ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ఇప్పటి వరకు ఈ టెండర్ ప్రక్రియలో కూడా అసలు ఎవరు టెండర్ పార్టిసిపేట్ చేయలేదు. అసలు టెండర్కి సంబంధించి ఇంకా గడువు ఉంది. ఇంతలోనే ఎవరికో కట్టబెట్టేటువంటి ప్రయత్నం చేస్తుంది అనేటువంటి తప్పుడు ఆరోపణలు చేశారనేటువంటి అభిప్రాయం కూడా ఆయన వ్యక్తం చేశారు. కేబినెట్ సమావేశం ఉంది ఇవాళ సాయంత్రం. అంతకుముందు ప్రస్తుతం ఖమ్మంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు ఉన్నాయి. ఆ తర్వాత కేబినెట్ సమావేశం మేడారంలో ఏర్పాటు చేశారు. ఈ కేబినెట్ సమావేశంలో కూడా ఈ అంశాన్ని ప్రస్తావించాలనేటువంటి ఆలోచనతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఉన్నారు. టోటల్ ఎపిసోడ్కి సంబంధించినటువంటి విషయాలన్నిటి మీద కూడా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కొంత ఆవేదనను వ్యక్తం చేశారు. తనకు ఎవరికి బెనిఫిట్ చేసేటువంటి ఉద్దేశం లేదని, అలాగే రాజకీయంలోకి వచ్చాక తన వర్గాలకి ఆత్మగౌరవంతో పనిచేస్తూ వచ్చానే తప్పితే ఆస్తుల్ని కూడగొట్టేటువంటి ప్రయత్నం మాత్రం ఎప్పుడు చేయలేదని చెప్పుకుంటూ వచ్చినటువంటి ఆయన ప్రధానంగా ఈ వ్యవహారం అంతా వెనక ఎవరున్నారు అనేటువంటి అంశాలన్నింటినీ కూడా మీడియా సమావేశాన్ని క్యాబినెట్ మీటింగ్ అయిన తర్వాత మీడియాతో మాట్లాడతాననేటువంటి అంశాన్ని కూడా స్పష్టం చేశారు. క్యాబినెట్లో ఉన్నటువంటి
మంత్రుల మధ్య ఇలాంటి గ్యాప్ క్రియేట్ చేసేటువంటి పన్నాగం జరుగుతుంది. అలాంటి పన్నాగంలో ఎవరు పడబోము, మాకంటూ ఒక క్లారిటీ ఉంది. సీఎం రేవంత్ రెడ్డి అలాగే డిప్యూటీ సీఎంగా తను మంత్రులు అందరూ కూడా ఈ రాష్ట్ర సంపదను కాపాడటానికి ప్రజలకు ప్రయోజనం చేసేటువంటి ప్రయత్నంలోనే ఉన్నామే తప్పితే ఎవరు కూడా ప్రభుత్వం యొక్క ప్రజల యొక్క ఆస్తుల్ని కొల్లగొట్టేటువంటి ప్రయత్నం చేయము. అలాంటి ఉద్దేశాలు ఎవరికీ లేవు అనేటువంటి అంశాన్ని కూడా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క క్లారిటీ ఇచ్చారు. ఆ తర్వాత ప్రధానంగా డిప్యూటీ సీఎం చేసినటువంటి కొన్ని అంశాలని కనుక మనం చూస్తే ఈ కథనం వెనుక ఎవరున్నారు అనేటువంటిది ఒక ప్రశ్న. రెండవ అంశం ఎవరికి బెనిఫిట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో డిప్యూటీ సీఎంగా తనని మెన్షన్ చేస్తూ రాశారు అనేటువంటిది రెండవ అంశం. మూడవ అంశం క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రుల మధ్య గ్యాప్ క్రియేట్ చేసేటువంటి పన్నాగం చేస్తున్నారు అనేటువంటి అంశాలు. ఇలాంటి ముఖ్యమైనటువంటి అంశాలన్నింటినీ కూడా ప్రస్తావించినటువంటి నేపథ్యంలో పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రులు కావచ్చు ఎలా రియాక్ట్ అవుతారు, వీటన్నిటినీ సీఎం రేవంత్ రెడ్డి ఎలా డీల్ చేశారు అనేది కూడా చూడాల్సి ఉంటుంది. క్యాబినెట్ సమావేశం తర్వాత డిప్యూటీ సీఎం మీడియాతో పిలిచి మాట్లాడతానని చెప్పారు కాబట్టి అప్పుడు మరిన్ని అంశాలని ప్రస్తావిస్తారా లేదంటే మరొక మాట ప్రస్తావిస్తూ వచ్చారు. తనపై రాసినటువంటి తనని ప్రస్తావిస్తూ చేసినటువంటి ఆరోపణలకు సంబంధించినటువంటి విషయంలో రాధాకృష్ణ నేను తేల్చుకుంటాం, కానీ ప్రజలకు ఒక క్లారిటీ ఇవ్వాలి. ఈ సంపద సింగరేణి సంపద ఎట్టి పరిస్థితుల్లో గద్దల్లాగా తన్నుకుపోవాలని ఆలోచన చేస్తున్నటువంటి వాళ్లకు అవకాశమే ఇవ్వబోము అనేటువంటి అంశాన్ని కూడా ఆయన స్పష్టం చేశారు.